గ్రామ పంచాయతీ ఫసల్ లీవ్. ఫసల్ లీవ్లో 10 మంది నెంబర్లు జనసేన, ఓ సర్పంచ్ జనసేన, ఎంపీటీసీ జనసేన. ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ఇబ్బందికరంగా ఉండి అధికారులు పనిచేయకపోవటం, అధికారులు ఒక శ్మశానాల గురించి 2 ఎకరాల 20 చెట్లు భూమి వచ్చినట్టుగా ఉంటే దాన్ని ఎట్టుకొలిచి ఇచ్చుకొచ్చి ఎంఆర్ ఇచ్చేయంటాం, మళ్ళీ పంచాయతీలు ఇవ్వలేదంటాం. మళ్ళీ అలా ఉండగా ప్రసాదరాజు గారు మమ్మల్ని కేసులు పెట్టి చేయించారు వాళ్ళకి. అలాగే మా కరెంటు పొలాలు అందుకని 10 కేసులు పెట్టించేది మా మీద. అయినా సరే మేము ఎదుర్కొంటూ జనసేన పార్టీకి సర్పంచ్గా నెక్కి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ 3 సంవత్సరాల్లో వాళ్ళతో అనిపించాం, అయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ అయిందంటే చాలా ఆనందపడిపోయి మేము మా గ్రామ అభివృద్ధి వచ్చిన ఉంటే ఏ విధంగా కూడా అభివృద్ధి మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమీ లేకుండా పోయింది. అంతా పంచాయతీ చేసుకున్నా ఇవాళ పంచాయతీ నిధులు కూడా రాకపోవడం పోయినా పని చేసుకున్నా గ్రామ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకుంటూ మంత్రిలకు ఇవన్నీ వాటర్ ట్యాంకులు ఇవన్నీ స్వయంగా చేసుకున్నాం. అదే అయినా సరే ఇవాళ అధికారులు మాకు సహకరించకపోవడం వల్ల ఈ మా సెక్రటరీ గారు ఆయనకి మామూలుగా ఇప్పుడు ఈ అమౌంట్ ఉన్నా సరే కరెంటు ఉందో బిల్లు కూడా పెట్టకుండా ఆయన ఏ బిల్లు చేయట్లేదు, చేసినా రోజు దెబ్బలాటే. కాబట్టి దాన్ని అధికారులు అందరూ చూసుకుని మన పార్టీ అందరూ చూసింది, మన జనసేన పార్టీ అందరూ చూసింది దాన్ని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని సహకారంతో నేను కోరుకుంటూ గ్రామం ప్రజలతో కలిసి పంచాయతీ తాళం వేసి ఈ పంచాయతీకి అభివృద్ధి జరగట్లేదని సెక్రటరీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాడు కాబట్టి పంచాయతీ తాళం వేసి నిర్ణయం తెలియపరిచాము. ఇది అధికారి దృష్టికి తీసుకెళ్ళాం.